brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోతుందా? ఎన్ని జిత్తుల మారి వేషాలేసినా పులి పంజాని తట్టుకోగలుగుతుందా? ప్రపంచం తలకిందులైనా సరే జరగని పనులివి. ఎస్, ఇప్పుడు పాకిస్తాన్ ఇదే పని చేస్తోంది. దుర్భేద్యమైన ఆయుధ సంపత్తి ఉన్న భారత్ని చూసి సైన్యానికి కనీసం బూట్లు కూడా కొనివ్వలేని పాక్ వాతలు పెట్టుకోవడం హాస్యాస్పదంగా మారింది. భారత ప్రధానిని పాకిస్తాన్ ప్రధాని కాపీ కొట్టిన విధానం కామెడీగా తయారైంది. ఇప్పుడు పాకిస్తాన్ పైరసీ వ్యవహారం మరొక్కసారి ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసిపోయింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత అదంపూర్ ఎయిర్ బేస్ లో అదిరిపోయిన ప్రధాని మోదీ ఎంట్రీ సీన్లివి. ప్రపంచ దేశాలు సైతం భారత్ ను టచ్ చేయాలంటే బొణికిపోయేలా మోదీ చుట్టూ అలంకరణల MiG-29 యుద్ధ విమానాలతో పాటు శత్రువుల మిసైళ్లను క్షణాల్లోనే గాల్లో ధ్వంసం చేసే S-400. ఇక మోదీ ఆరెంజ్ సీన్లు, స్పీచ్. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్ చూసి నిద్రపట్టని పాక్ ప్రధాని పైరసీ కాపీలా మారిపోయారు. మోదీ సైనికులను కలిసి ఉత్సాహాన్ని నింపినట్లే ఈయన కూడా పాక్ సైన్యాన్ని కలిశారు. అదంపూర్లో మోదీ ఏం చేశారో షహబాజ్ షరీఫ్ అదే రిపీట్ చేయబోయి కాపీ మాస్టర్లా తయారయ్యారు. ఎయిర్ బేస్ లో మోదీ ల్యాండ్ అయితే షరీఫ్ మాత్రం చుట్టూ ఎడారిలో ఉన్న ప్రాంతంలో హడావుడి చేశారు. ఓవైపు MiG-29, మరోవైపు S-400 తో మోదీ కనిపిస్తే పాక్ ప్రధాని మాత్రం కూలుపైన శకలాలు, పిల్లల ఎగ్జిబిషన్ కి పెట్టిన డమ్మీ ఆయుధాల్లాంటి వాటితో ఓవర్ యాక్షన్ చేశారు. మోదీ సైనికుల్లో ఒకళ్ళ కలిసిపోయి షేక్ హ్యాండ్ ఇస్తే షరీఫ్ సైతం ఈ సీన్ ని కూడా కాపీ కొట్టి కామెడీ పండించారు. సెల్యూట్ సైనిక, మీ సేవలను దేశం ఎన్నటికీ మరవదిక అంటూ మోదీ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. వందే మాతరం అంటూ సైనికుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక్కడ షరీఫ్ సైతం ఏదో మాట్లాడుతూ పాక్ సైన్యంతో నినాదాలు చేయించడం హాస్యాస్పదంగా మారింది. మొత్తంగా పైన చెప్పుకున్నట్లు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా తయారైంది పాక్ ప్రధాని పరిస్థితి. భారత్ జోలికొస్తే ఊచకోతే. ఇక బోర్డర్లో ఉన్న సామాన్యుణ్ణి సైతం టచ్ చేయలేరంటూ ప్రపంచ దేశాలకు తెలిసేలా మోదీ వ్యవహరిస్తే సిల్లీగా ఆయన్ను కాపీ కొట్టి అట్టర్ ఫ్లాప్ అయ్యారు పాక్ ప్రధాని. మోదీ టూర్లో దేశభక్తి ఉట్టిపడితే షరీఫ్ పర్యటనలు మాత్రం ఏం లేకపోయినా హడావుడి చేసినట్లుగా కనిపించింది. టచ్ చేసి చూడు అనేలా మోదీ బ్యాక్గ్రౌండ్ లో మిసైలుంటే పాక్ ప్రధాని ఆకులు చుట్టిన ఫిరంగి ముందు హల్చల్ చేయడం కామెడీగా తయారైంది. ఓవరాల్ గా ప్రపంచ దేశాల ముందు పాక్ మరోసారి నవ్వుల పాలైంది.